రేపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జయంతి జరగనుంది. వైఎస్ఆర్ తో తన అనుబంధాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ తో తన ప్రయాణం 1966లో మొదలైందని కేవీపీ చెప్పారు. వైఎస్ఆర్ తుది శ్వాస వరకు తాను వెంట నడిచానన్నారు. పేదలు, రైతుల మేలు కోసం వైఎస్ఆర్ తప్పించేవారని, ఎన్నో ప్రాజెక్టులు, పథకాలకు జీవం పోశారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు కేవీపీ. అమెరికాలో ఒబామా హెల్త్ కేర్ పథకం వచ్చిందని, మన దేశంలో ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ అమలు చేశారని చెప్పారు. కేవీపీ తన ఆత్మ అని వైఎస్ఆర్ చెప్పేవారని, వైఎస్ఆర్ తనపై ఎంతో అభిమానం చూపించేవారంటూ అన్నారు కేవీపీతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి. ఆయన మన నుంచి దూరమై దాదాపు 15 ఏళ్ళు పూర్తవుతుంది. రాజశేఖర రెడ్డి పేరు వినగానే మొదటగా గుర్తొచ్చేది ఆయన ఆత్మ కేవీపీ రామచంద్రరావు. కేవీ రామచంద్రరావు మనతో ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. సార్, దాదాపు అంటే ఇప్పుడు 75వ జయంతి, ఈ 75వ జయంతి సందర్భంగా కూడా దాదాపు ఆయన మన నుంచి దూరమై కూడా 15 ఇయర్స్ అవుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీరు ఒక చాలా అత్యంత సన్నిహితులు అంటే మీరే. మా యొక్క ప్రయాణం 1966 నుంచి మొదలయ్యి, గుల్బర్గా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్నప్పటి నుంచి మొదలయ్యి, ఆయన చివరి శ్వాస, ఆయన ఇక్కడి నుంచి ఫ్లైట్లో బయలుదేరే వరకు 2009 సెప్టెంబర్ 2 వరకు మా యొక్క సుదీర్ఘమైన అనుబంధం కొనసాగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఆయన తోటి చాలా స్ఫూర్తి పొందారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన పేద ప్రజలకి, అట్టడుగు ఉన్న వర్గాల వారికి, ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు రైతులకి తప్పించిపోయేవారు. వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలా, ఎట్లా వాళ్ళ అభివృద్ధిలో తన భాగస్వామి కావాలా అని డిఫరెంట్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ పథకాలు అన్నీ తీసుకొని వచ్చారు. వినూత్నమైన ఆలోచనలతోటి ఆయన ముందుకొచ్చారు. ముఖ్యంగా ఆయన ఆలోచన పరంపరలో నుంచి వచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈరోజు ప్రపంచానికే మార్గదర్శకమైంది. ప్రపంచంలో హెల్త్ కేర్ విషయంలో వస్తే మొట్టమొదటి ఫౌండేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక అయిన రాజీవ్ ఆరోగ్యశ్రీ. దాని తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా హెల్త్ కేర్ అనేది దీని నుంచి స్ఫూర్తి పొంది ఒబామా హెల్త్ కేర్ వచ్చింది. ఈవేళ మోడీ గారు ఆయుష్మాన్ భారత్ పేరుతోటి ఆయన స్కీమ్ తీసుకొని వచ్చారు. వివిధ రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా రకరకాల పేర్లతోటి స్కీమ్స్ వచ్చినాయి. కానీ దాని ప్రేరణ, కర్త, కర్మ, క్రియ రాజశేఖర రెడ్డి గారే. సార్, రాజశేఖర రెడ్డి పరిపాలన అతి తక్కువ అంటే 5 ఇయర్స్ మాత్రమే ఉన్నప్పుడు కూడా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దాని వెనుక కేవీపీ గారి హ్యాండ్ ఉందనేది ఎక్కువగా ప్రజలు నమ్ముతారు. అది ఎంతవరకు? నన్ను ఎక్కువగా ఆయన ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు హృదయపూర్వకంగా రామచంద్రరావు అనేవాడు ఆయన నమ్మి, నా ఆత్మ, కనీసం నా ఆత్మ లాంటివాడు అని కూడా కాదు, నా ఆత్మ అని చెప్పాడు. అప్పటి నుంచి ప్రజలు నన్ను డిఫరెంట్గా చూడటం మొదలుపెట్టారు. అది ఆయన గొప్పతనం. నాకు అటువంటి స్థానం ఇవ్వటం, అది 2009లో ఆగస్టులో ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే రోజున ఆయన ఆశీస్సులతో వచ్చిన సాక్షి పేపర్లో, సాక్షి మీడియాలో చెప్పడంతో నాకు చాలా ఎలివేషన్ వచ్చింది. సార్, ముఖ్యంగా అంటే ఇప్పుడు 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈసారి మాత్రం చాలా ఎక్కువగా సెలబ్రేషన్కి సంబంధించి కూడా ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతవరకు కూడా ఎప్పుడు ఇలా జరగలేదు. అంటే విజయవాడలో ఏర్పాట్లు చేయడం కానీ, హైదరాబాద్లో చూసినట్లయితే కూడా పంజాగుట్ట విగ్రహం కానీ చూసినట్లయితే కానీ కార్యక్రమాలు కూడా హెవీగా చేస్తున్నారు. ఒక అకేషన్ ఉండాలి కదా బ్రదర్. ఇప్పుడు ఆయన 68th బర్త్డేకి ఆయన ఉన్నారు. సో ఆయనకి అది పెద్ద ఇవన్నీ జరుపుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన జరుపుకోలేదు. ఈవేళ మళ్ళీ ఒక అకేషన్ వచ్చింది. మా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి,
ఆయన్ని స్మరించుకోవడానికి, ఆయన యొక్క విశిష్టతను గురించి ప్రపంచానికి తెలియజేయడానికి 75th బర్త్డే అనేది ఒక అకేషన్గా తీసుకున్నారు. దానికనే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆయనే పిసిసి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవం అనుకోండి, అభిమానం అనుకోండి, దానివల్ల ఆయన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. అట్లాగే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒక రకంగా బట్టి విక్రమార్క గారు రాజశేఖర రెడ్డి గారి శిష్యుల్లో అతి ముఖ్యమైన వాడు. ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇప్పుడు ఆ ప్రజావాణి కార్యక్రమం దగ్గర ఒక ఫోటో ఎగ్జిబిషన్ అది ఏర్పాటు చేశారు. అట్లాగే ఎన్ఎస్సిఐ వారు మన వెంకట్ వాళ్ళు గాంధీ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యకర్తలందరూ వారి వారి అభిమానం చాటుకుంటూ దాన్ని విజయవంతం చేయడం కోసం అందరూ వాళ్ళ యొక్క కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సార్ ఒకటి చెప్పండి, ఇప్పుడు 2004లో సిఎల్పి లీడర్గా ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ 2009లో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీన్ని ఎట్లా? ఇది ఒక ప్రత్యేకమైన వాతావరణంలో రాష్ట్ర విభజన జరిగింది. ఆ రాష్ట్ర విభజన జరిగిన పద్ధతిలో, దాని తర్వాత జరిగిన పరిణామాల్లో 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ తగిలింది. 2 రాష్ట్రాల్లోనూ. ఇక్కడ మళ్ళీ 2014లో అధికారం కోల్పోయిన తర్వాత 2024లో ఇక్కడ నాయకులందరూ సమిష్టి కృషి, కార్యకర్తలందరూ అకుంఠితమైన త్యాగాలు, చాలా కష్ట నష్టాలకి వచ్చి అందరూ ఒకే త్రాటిపై నడిచి, దానికి తోడు ప్రజలకి కేసీఆర్ గారి యొక్క కుటుంబ పాలన నుండి, వారి యొక్క విధానాల నుండి వాటి మీద కూడా విసుగు చెందింది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగిన విధం అపూర్వమైనది. దాన్ని పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క గారు, వాళ్ళందరూ దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని, బట్టి గారి పాదయాత్ర అయితేనేమి, రేవంత్ రెడ్డి గారి వివిధమైన పార్టీ తరఫు ప్రోగ్రామ్స్, వరంగల్ డిక్లరేషన్ రాజీవ్ గాంధీ గారిది కానివ్వండి, తర్వాత తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17 జరిగిన మీటింగ్ కానివ్వండి, 6 గ్యారంటీస్ కానివ్వండి, ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చినట్టు చేశాయి. దురదృష్టవశాత్తు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కారణాల వలన మేము అక్కడ ప్రజలకి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోయాము. కాంగ్రెస్ పార్టీ తప్పు కానీ, కాంగ్రెస్ పార్టీ పాపం కానీ ఏమీ లేకుండానే కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డనే షర్మిల అక్కడ పార్టీ పగ్గాలు చేపట్టింది. రేపు కూడా కార్యక్రమాలు చేస్తుంది. ముందు పార్టీని సంబంధించి ఆయన ఎక్కువగా కాంగ్రెస్ని అభిమానించేవారు. కాంగ్రెస్ పార్టీనే ముఖ్యంగా చూశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని చెప్పేసి ఆయన చివరి కోరిక కూడా చెప్పారు. మీరు కూడా పదే చెప్తూ ఉంటారు. అది దానికోసం ఏపీ ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? పార్టీ ఇవాళ సంఘటితం అవుతా ఉంది. రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలని ముందు పెట్టుకొని ఇందిరమ్మ రాజ్యం అనేది ఇవాళ కూడా ప్రజలు మర్చిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఏ పథకానికి తన పేరు పెట్టుకోలేదు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొద్దాం, ఇందిరమ్మ రాజ్యం అనేది ఆయన కళ్ళగనేవాడు. అట్లాగే ఆయన పథకాలన్నిటికీ జవహర్లాల్ నెహ్రూ ఓఆర్ఆర్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఏదైనా కానీ ఆ ఫ్యామిలీని, వాళ్ళు చేసిన సేవల్ని, వాళ్ళు చేసిన త్యాగాలని దేశం కోసం ఆయన వాటిని గుర్తు చేసుకుంటూ ఆ పార్టీ అడుగు జాడల్లో
పార్టీ సిస్టంలో ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు. ఆయన పాదయాత్ర ద్వారా పేద ప్రజలతో మమేకం అయిపోయి వాళ్ళ కష్ట నష్టాలన్నీ తెలుసుకొని దాంట్లోంచి పుట్టినదే ఉచిత విద్యుత్తు, దాంట్లో నుంచి వచ్చిందే రాజీవ్ ఆరోగ్యశ్రీ, దాంట్లోంచి వచ్చిందే 108, దాంట్లో నుంచి వచ్చిందే ఫీజు రీఎంబర్స్మెంటు, ప్రజలందరూ చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకునే స్కీమ్స్ అన్నీ పాదయాత్ర ద్వారా ఆయన ప్రజల కష్ట సుఖాలని డైరెక్ట్గా చూసి ప్రజలకు నీటి అవసరాలు ఎట్లా ఉన్నాయో, ఎంత అవసరమో గ్రహించి జలయజ్ఞం అనే పేరుతోటి మహాయజ్ఞాన్ని చేశారు ఆయన. ఆ విధంగా ప్రజల్లో మమైక్యం అయిపోయారు. సార్, పరిపాలనలో వెన్నంటి ఉన్న కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు ఆయన కూతురు షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా ఉంది. మళ్ళీ ఆ విధమైన పాత రోజుల్లో విధంగా యాక్టివ్గా అయ్యే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీలో కూడా ఇంకో చోట కూడా తరాలు మారిన తర్వాత ఆలోచనలు మారుతాయి. మాకంటే మీరు బాగా ఆలోచిస్తారు, ఫాస్ట్గా యాక్ట్ చేయగలుగుతారు. ఇప్పుడున్న సోషల్ మీడియాలు కానీ ఇప్పుడున్న ఇవి కానీ ఇవి మా దగ్గర లేదు. మాది కన్వెన్షనల్ కాంగ్రెస్. మేము మా తర్వాత 2 తరాలు వచ్చినాయి. పూర్వంలాగా ఈవేళ వచ్చే తరం, ఈవేళ 20 ఏళ్ల వయసు ఉన్నవాడు చాలా అవసరం పార్టీకి. మేము వాళ్ళు ఆలోచించగలిగిన రీతిలో ఆలోచించగలిగిన అన్ని రోజులు మా సలహాలు సంప్రదింపులు ఉపయోగపడతాయి. కానీ మేము ఆ ఆలోచన విధానంలో మేము ముందుకెళ్ళలేనప్పుడు మేము మా లిమిటేషన్స్లో మేము ఉంటే పార్టీ ఎంతైనా మీ అనుభవాలు అన్నీ చాలా గొప్పవి కాబట్టి గతంలో మీరు నడిపించిన విధానం కానీ అవి కానీ వాళ్ళకు ముందు తరాలకు కూడా అందించగలిగితే కూడా వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అట్లాంటి ఆలోచనలు కానీ గతంలో రాజశేఖర్తో మీరు జరిగిన ఆ ప్రయాణానికి సంబంధించి వాళ్ళ కూతురికి ఏమైనా షేర్ చేసుకుని వాళ్ళకి మీ అనుభవాలను వాళ్ళకు చెప్పే అవకాశం ఉంది? తప్పకుండా. నన్ను ఎప్పుడు ఏ విషయంలో తను సంప్రదిస్తున్నా నాకు తోచిన విధంగా ఆవిడకి సలహాలు ఇస్తూనే ఉన్నాను. ఆవిడ నా అనుభవం, నా యొక్క ఆలోచన విధానాన్ని ఉపయోగించుకున్నన్ని రోజులు, నేను ఉపయోగపడతాననుకున్నన్ని రోజులు నేను ఖచ్చితంగా పార్టీ కోసం, మరీ ముఖ్యంగా తన ప్రాణానికి ప్రాణంగా నన్ను భావించే రాజశేఖర రెడ్డి కూతురు పార్టీని నడిపిస్తున్నప్పుడు, ఇంతకుముందు కూడా ఎవరు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నా నా శక్తి వంచన లేకుండా నేను పనిచేసేవాడిని. ఇప్పుడు ఇంకా ఎక్కువగా నా శక్తికి మించి కూడా పనిచేస్తాను. రైట్. ఇది రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా కేవీపీ రామచంద్రరావు చెప్తుంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ఏవైతే అనుభవాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆయన కూతురు ఇప్పుడు షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షులుగా ఉంది కాబట్టి ఆమెకు ఖచ్చితంగా తన అనుభవాలను అందిస్తాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి చివరి కోరిక ఏదైతుందో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కోసం తన వంతు ప్రయత్నం కోసం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఏపీలో ముందుకు తీసుకెళ్తారని కూడా చెప్తున్నారు. కెమెరా వీక్షపత్తో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.